జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. పాకిస్తాన్, టర్కీ, సౌదీ దేశాలు మక్కాలో కుదుర్చుకున్న కీలక ఒప్పందం ఇది. నాటో రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 మాదిరిగా ఈ కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి జరిగితే మిగతా రెండింటిపైన జరిగిన దాడిగా దాన్ని భావించి యుద్ధానికి దిగవచ్చు. అంతర్జాతీయ మీడియా ఈ ఒప్పందాన్ని ఇస్లామిక్ నాటోగా అభివర్ణించింది. ఈ కూటమి ప్రభావం భారత్పై ఉంటుందా? ఒకవేళ భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0ను ప్రారంభిస్తే పాకిస్తాన్కు మద్దతుగా సౌదీ, టర్కీలు రంగంలోకి దిగుతాయా? మన దేశంపై యుద్ధానికి వస్తాయా? ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. ఇస్లామిక్ నాటో ఒప్పందం వెనుక అసలు కథ ఇప్పటిది కాదు. 2 సంవత్సరాల 8 నెలల సుదీర్ఘ కసరత్తు తర్వాత మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగిందని టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్లోనే పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇదే అంశంపై ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పుడు దానికి టర్కీ కూడా తోడైంది. ఈ 3 దేశాలు ఒక్కో రకమైన అసాధారణ బలంతో ఈ కూటంలోకి వచ్చాయి. సౌదీ అరేబియా అపారమైన చమురు సంపదతో ముస్లిం ప్రపంచంలో దౌత్యపరమైన పెద్దన్న పాత్రను పోషిస్తోంది. పాకిస్తాన్కు భారీ సైనిక బలం ఉంది. పైగా అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశం కూడా ఇదే. ఇక టర్కీ విషయానికి వస్తే అసాధారణమైన రక్షణ పరిశ్రమ, శక్తివంతమైన డ్రోన్ టెక్నాలజీ, నాటో అనుభవం ఉన్న సైనికులు ఈ దేశానికి ఉన్న బలాలు. ఇరాన్ దూకుడు, యెమెన్, హైతీల దాడులు, అమెరికా భద్రతా హామీలపై నమ్మకం సన్నగిల్లడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ శక్తులే తమ భద్రతను తాము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ మక్కా ఒప్పందానికి బీజం పడిందని చెప్పవచ్చు. సరే, పేపర్ మీద ఒప్పందాలు రాసేసుకున్నారు, సంతకాలు చేసేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. మరి రేపు మళ్లీ పాకిస్తాన్ ముష్కరమూకల ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 వంటి సైనిక చర్యకు దిగితే సౌదీ, టర్కీలు పాక్ తరపున యుద్ధానికి దిగుతాయా? అంటే అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఖచ్చితంగా నో అనే సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది కేవలం రక్షణాత్మకమైన ఒప్పందమే. ఎవరి మీదకో వెళ్లి దురాక్రమణ చేసే అఫెన్సివ్ ఒప్పందం కాదు. ఒక దేశంపై దాడి జరిగితే ఆ దేశం కోరితేనే మిగతావి ఎలా సహాయం చేయాలి అనే దానిపై చర్చిస్తాయని టర్కీ ఇప్పటికే కుండ బద్దలు కొట్టేసింది. ఆటోమేటిక్గా దూకుడుగా యుద్ధానికి వచ్చేయడం అనేది ఇప్పటికే తేలిపోయింది. ఇక సౌదీ అరేబియాకు భారత్ అత్యంత కీలకమైన ఆర్థిక, వాణిజ్య భాగస్వామి. సౌదీకి పాకిస్తాన్తో మతపరమైన బంధం ఉన్నప్పటికీ భారత్తో గ్లోబల్ ట్రేడ్ను పణంగా పెట్టి సౌదీ ఎలాంటి పిచ్చి నిర్ణయమూ తీసుకోదు. పైగా భారత్ ఊరికే పాక్పై యుద్ధానికి కాలుదువ్వదు. ఉగ్రవాదం, ముష్కర దాడులతో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు గట్టిగా బదులిచ్చే అధికారం భారత్కు దాఖలు పడుతుంది. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాక్ పాల్పడితే ఆ దేశానికి సౌదీ సపోర్ట్ ఉంటుందనే నమ్మకమూ లేదు. పైగా సౌదీ, పాక్ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరిగిన కొద్ది నెలలకే ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. సౌదీకి పొరుగు దేశమైన యుఏఈ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ భారత్లో పర్యటించి రక్షణ ఒప్పందం చేసుకున్నారు. సైనిక శిక్షణ, సంయుక్త విన్యాసాలు, కౌంటర్ టెర్రరిజం, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యంపై కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇది సౌదీ, పాక్ల ఒప్పందానికి చెక్ పెట్టే వ్యూహాత్మక ఎత్తుగడగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది భవిష్యత్తులో పశ్చిమాసియా రాజకీయాలను శాసించే ఒక పెద్ద మైలురాయి కావచ్చేమో కానీ భారత్ లాంటి దేశాలను భయపెట్టే శక్తి మాత్రం దేనికి లేదు. మరి ఇస్లామిక్ నాటో ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏంటి? సౌదీ, టర్కీలు నిజంగానే పాకిస్తాన్కు అండగా నిలబడతాయంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వీడియోకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మిస్ అవ్వకుండా ఉండేందుకు మా విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.